నమస్తే. నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మ్యామ్. మొన్ననే రీసెంట్ గా నిధికి ఏం జరిగిందో సేమ్ ఇష్యూ ఆవిడకి సంబంధించి ఇప్పుడు సమంతకు కూడా సేమ్ అదే అయింది. దట్టు సమంత పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ ఓపెనింగ్ అనుకుంటాను ఆవిడ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి రావడం. సో అంటే మీరు ఎట్లా చెప్తారు? ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అన్వయిస్తూ ఉన్నారు దీన్ని. ఒకటి సెక్యూరిటీ సరిగా లేదు, వాళ్ళకి రెమ్యూనరేషన్ అదే ఆ రోజు ఓపెనింగ్ కి ఎంత తీసుకుంటారో, సో దానిలోని వాళ్ళకి ఇచ్చిన దానిలోని వాళ్ళు మంచి సెక్యూరిటీని పెట్టుకొని రావచ్చు అని ఒకరు అంటున్నారు. సో ఇంకొంతమంది ఏమో వాళ్ళు వేసుకున్న డ్రెస్ ఆ సెన్స్ ని బట్టి కూడా కొంతమంది ఎగబడుతూ ఉంటారు, ఫ్యాన్స్ కదా. సో అట్లా వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం అది కూడా మెయింటైన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అసలు మీరేమంటారు? అసలు అంత ఎగబడి అంత ఛాన్స్ ఎందుకు వస్తుంది? అక్కడ ఆ ఫెసిలిటీస్ ఉండడం లేదా? గతంలో కూడా ఇట్లా జరిగినాయి, బట్ ఇప్పుడు ఎందుకు మళ్ళీ అవి రిపీట్ అవుతూ వస్తుంది? ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, సమంత ఒక సినిమాలో ఓ పాట పుష్ప పాట లో లాగా మగబుద్ధి గురించి మాట్లాడింది ఆ పాటలో. అంటే అవును తను యాక్ట్ చేసింది అంతే. రాసిన పాట ఏదైతే ఉందో ఆ పాట లో చాలా మంది కోపం వచ్చింది ఆ రోజు. మగబుద్ధి గురించి ఇట్లా మాట్లాడతారా అని. ఇప్పుడు ఏం చెప్తారు? ఇది మగబుద్ధి కాకేంటి? దీనికి యాప్ట్ అయిపోయింది ఎగ్జాక్ట్ గా సాంగ్. ఖచ్చితంగా. అసలు మీకు ఎవరిచ్చారు? ఒక ఆమె వచ్చింది, బట్టలు వేసుకుందా, బట్టలు వేసుకోలేదా, కొంచెం బట్టలు వేసుకుందా, ఎక్కువ బట్టలు వేసుకుందా, రైట్ ఎవరిచ్చారు? రైట్ ఎవరిచ్చారు? మీరు ఎందుకు తీసుకుంటున్నారు? మీది కాని వస్తువుని మీరు ఎట్లా ముట్టుకుంటారు? నేను మహిళను వస్తువుతో ముట్టుకున్నానని పోల్చానని కాదు ఇక్కడ. ఇక్కడ విషయం ఏంటంటే మనది కాని కంటెంట్ అది ఏదైనా కానివ్వండి. ఇప్పుడు భార్యని కూడా ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా ముట్టుకోవటానికి వీల్లేదు, ముట్టుకుంటే దాన్ని మ్యారిటల్ రేప్ అంటారు అని మాట్లాడుతున్న ఈ కాలంలో, ఒకప్పుడు 12 ఏళ్ల పిల్లలకి ఓ 30 ఏళ్ళోడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ పిల్ల సంసారానికి వెళ్ళను, నాకు భయం వేస్తుంది అంటే కొట్టి తిట్టి ఆ అమ్మాయికి చేతబడులు చేయించి పూజలు చేయించి బలవంతంగా గదిలోకి నెట్టిన రోజుల నుంచి చాలా అయిపోయినాయి. అవన్నీ అయిపోయి ఈ రోజు కాలం ఎట్లా ఉంది అంటే, నాకు ఇష్టమైతేనే సంసారము అని ఒక స్త్రీ అనగలిగే పరిస్థితిలోకి ఇవాళ సమాజం ఉంది. ఈ సమాజం ఇంత దూరం వచ్చిన తర్వాత మీకు రోడ్డు పైన ఒక హీరోయిన్ దొరికింది, ఒక షాప్ ఓపెనింగ్ వచ్చింది, ఆమె చిన్న బట్టలు వేసుకుంది కాబట్టి ముట్టుకున్నాను అని ఎవరినన్నా ధైర్యం ఉన్నోడు వచ్చి మాట్లాడమనండి. రోడ్డు మీదకి వచ్చి నా హక్కు ఇది, నేను ముట్టుకుంటే తప్పు కాదు, అది ముట్టుకున్న వెధవని ఎవరినైనా వచ్చి రోడ్డు మీదకి వచ్చి నేను ముట్టుకోవడం కరెక్ట్, నేనే ముట్టుకున్నాను అయితే ఏంటి అని అడగమనండి ఎవరినన్నా. దొంగచాటు పనులు చేయటం కాదు, దమ్ముంటే ధైర్యం ఉంటే మీరు ఏదో మాట్లాడుకుంటారు కదా, బిలో ది బెల్ట్ గురించి మాట్లాడతారు కదా, మీ మీసాలు రోషాలు పౌరుషాలు మగతనాలు గురించి మాట్లాడతారు కదా, అవన్నీ మీకుంటే రండి, రోడ్డు మీదకి రండి. మేమే ముట్టుకున్నాం, కావాలనే ముట్టుకున్నాం అయితే ఏంటి అని రండి. వస్తే తెలుస్తుంది, మీకు వస్తే తెలుస్తుంది. దూరంగా ఉండి మాట్లాడటం కాదు, ఎవరో చూడట్లేదు గుంపులో గోవింద అన్నట్లు పనులు చేస్తాను అంటే కాదు. నీకేంటి రైట్? ఒక అమ్మాయిని ముట్టుకునే హక్కు నీకు ఎవడిచ్చాడు? కనీసం నీకు 30 సెకండ్లు తేరిపార చూసే హక్కే నీకు లేదు చట్టం ప్రకారం. అట్లాంటిది నువ్వు ముట్టుకుంటావు. షాప్ ఓపెనింగ్ వచ్చింది కదా అని, చిన్న బట్టలు వేసుకుంది కదా అని, ఈ గుంపులో ఎవడికి అర్థం కాదు కదా అని. ఎందుకు అర్థం కాదు? ఎవరైతే అమ్మాయి మీద నిధి అగర్వాల్ మీద చెయ్యేశారో ఆ చెయ్యేసిన చెయ్యితో సహా ఫోటో షార్ట్స్ వచ్చేసినాయి. ఆ చెయ్యేసినోడిని ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు? చెయ్యేసినోడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఒక్కసారి ఇట్లా చేస్తే ఇంకెవడన్నా చేస్తాడు అట్లా? ఏం చేస్తున్నారు పోలీసులు అసలు? అదేమంటే పబ్లిక్ ప్రాపర్టీ కాదు కదా, వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటున్నారు, యాక్టింగ్ అంతవరకు చూసి ఆస్వాదిస్తున్నారు, అంతవరకు ఉండండి. మీకు ఎవరిచ్చాడు ఈ హక్కు అసలు? నిధి అగర్వాల్ గురించి కానీ సమంత గురించి కానీ వెళ్ళి మీరు ముట్టుకునే హక్కు ఎవరిచ్చారు? నిన్న కాకమన్న నిధి అగర్వాల్ గురించి మీడియాలో ఇంత ఇదిగా మాట్లాడితే కూడా సిగ్గు లజ్జ రాలేదు వీళ్ళకి అంటే, భయం రాలేదు అంటే ఇది ప్రభుత్వం అలసత్వమే ఖచ్చితంగా. అసలు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు? ఒకసారి కేసు ఫైల్ చేసి లోపలేసి వేసుకుంటే సెట్ అయిపోతుంది. ఏం చేయక్కర్లా, జరగకపోవడం ఏమి చేయక్కర్లా. వాళ్ళని పిలిపించి మీరు చేసింది మా దృష్టిలో ఉంది,
మీరు చేసింది తప్పు, ఇట్లా చేస్తే కుదరదు అని మాట్లాడి ఉంటే గనక నిన్న సమంతకు జరిగి ఉండేది కాదు. అవును. మొన్న నేను ఒక వీడియోలో నేను చెప్పాను ఈ మాట. ఆ విజువల్స్ అన్ని తీస్తే ఎవరెవరున్నారో క్లియర్ కట్ గా వస్తుంది. ఒక టెర్రరిస్ట్ ను పట్టుకోవాలి మరి ఏం అనుకున్నప్పుడు విజువల్స్ తీస్తారు కదా మీరు, సీసీ కెమెరాలన్నీ చెక్ చేస్తారు కదా. ఇప్పుడు అదే అక్కడ ఈ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఉంటే ఖచ్చితంగా తీస్తారు కదా, ఉంటే తీస్తారు ఖచ్చితంగా. అంటే ప్రాణహాని కదా, ఒక మహిళకి మీకు మీ దగ్గర గౌరవం లేదు, రక్షణ లేదు. ప్రాణహాని కూడా అయి ఉండొచ్చు. దేంతో పెట్టి కోసేస్తే ఏం చేయలేం కదా. చేశారు కాబట్టి మీరు సింపుల్ గా తీసి వదిలేస్తూ ఉన్నారు. ఇక్కడ అసలు వాళ్ళని ఎందుకు మీరు విజువల్స్ ప్రకారం ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు ఆ రోజు రాఘవేంద్రరావు అనే పెద్ద మనిషి 82 ఏళ్ళు 83 ఏళ్ళు వచ్చినాయి వయసు, ఒంటి మీదకి వయసు వస్తే సరిపోదు కదా. నిహారిక తోటి ఎలా ప్రవర్తించాడో మనం విజువల్స్ అన్ని చూసాం కదా. అలాంటి వాళ్ళు కదా వీళ్ళకి ఆదర్శం. నిన్న మొన్న నితీష్ కుమార్ ఒక అమ్మాయి అవును బురక తీయమని చెప్పేసి లాగడం, తీయమని చెప్పడం కూడా కాదు, అసలు తీయమనే హక్కు లేదు. అవును, అది వాళ్ళ ఇష్టం. అవును. ఇప్పుడు మార్వాడి కుటుంబాల్లో పెళ్ళైన వెంటనే ముసుకేసుకుంటారు. అవును. ఎందుకు వేసుకుంటారు? ముసుగు తీయండి అంటే ఒప్పుకుంటారు వాళ్ళు? అడగొచ్చు అట్లా? ఒక్కొక్కరికి ఒక్కో సాంప్రదాయం ఉంటుంది. కొన్ని చోట్ల గోచి పెట్టుకుంటారు, కొంతమంది కేరళ వాళ్ళు నడుము వరకే కట్టుకుంటారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పద్ధతి విధానం ఉంటది, ఒక్కొక్క ఏరియా వాళ్ళు ఒక రకంగా ఉంటారు. మీకెందుకు? అసలు మీరెట్లా జొరబడతారు వాళ్ళ వ్యక్తిగత విషయాల్లోకి? అసలు ఆమె లాగే హక్కు నీకు ఎవరిచ్చారు? ఈ పెద్ద మనిషి నవ్వుకుంటా లాగేసరికి ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నవ్వారు. పాప మా అమ్మాయి నాకు ఉద్యోగం వద్దు, ఈ దరిద్రం వద్దు అని చెప్పి అమ్మాయి అసలు ఉద్యోగాన్నే వదులుకుంది. అలాంటి వాళ్ళు కాదు ఇట్లాంటి వాళ్ళకి ఆదర్శ పురుషులు. అంత పెద్దోడు చేస్తే తప్పు లేదు, రాఘవేంద్రరావు చేస్తే తప్పు లేదు, నితీష్ కుమార్ చేస్తే తప్పు లేదు. ఆఫ్టర్ ఆల్ నేనెంత వాళ్ళతో పోల్చుకుంటే నేను చేస్తే తప్పు ఎట్లా అవుతుంది అనుకుంటున్నారు వీళ్ళు. సినిమాల్లో చూపించేది ఇదేగా, సినిమాల్లో ఏడిపించడమేగా. అమ్మాయి అంటే వీళ్ళ దృష్టిలో స్త్రీ అంటే ఒక విలాస వస్తువు, నేను ఆనందించటానికి సృష్టించబడింది, బ్రహ్మ నా కోసమే సృష్టించాడు అని వీళ్ళు అనుకోబట్టే కదా. మహిళల పట్ల వీళ్ళకి భావం ఉండబట్టే కదా ఈ జెండర్ డిస్పారిటీ, ఈ జెండర్ సెన్సిటివిటీ లేకపోవటమే. ఇప్పుడు జస్టిస్ వర్మ గారు నెత్తి నోరు మొత్తుకొని నిర్భయ దీంట్లో రిపోర్ట్ లో రాశారు, నిర్భయ చట్టంలో అసలు మనం ఏం చెయ్యాలి వాళ్ళ ఈ దేశంలో ఈ అత్యాచారాలు ఇవన్నీ ఆగాలి అంటే ఏం చెయ్యాలి అని చెప్పి ఆయన రాశారు. అవగాహన మించింది ఏదీ లేదు అని చెప్పారు. చెప్పి దీనికోసమని ప్రతి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు ఫండ్ పెట్టి దాని ద్వారా చిన్నప్పటి నుంచినే పిల్లలకి స్కూల్ స్థాయి నుంచినే జెండర్ సెన్సిటివిటీని తీసుకురండి, చట్టాల పట్ల అవగాహన కలిగించండి అని చెప్పి ఆయన చెప్తే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఫండ్ అరేంజ్ చేసింది నిర్భయ చట్టం వచ్చినప్పుడు. కానీ 14 నుంచి ఈ దేశంలో అమావాస్య ఉంది మహిళల పట్ల. నా ఉద్దేశం ప్రకారం అయితే అసలు ఇంతవరకు చంద్రోదయం కాల, సూర్యోదయం కాల మహిళల విషయానికి మట్టుకు, ఈ భద్రత విషయంలో మట్టుకు. 10 సంవత్సరాల కాలం అంటే ఈ స్పీడ్ యుగంలో ఎంతటి అవగాహన కలిగించవచ్చు? అవును, అసలు మహిళని నేను తేరిపార చూస్తేనే తప్పు అనే ఒక బేసిక్ ప్రిన్సిపల్ దగ్గర నుంచి నేను ఆ అమ్మాయికి ఒక ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి ఎస్ అంటే ఎస్, నో అంటే నో, నో మీన్స్ నో అనే ఒక అవగాహన మీరు ఎందుకు కలిగించలేకపోతున్నారు ఈ దేశంలో? అది పెద్ద కష్టమైన పని. అసలు సినిమా హాళ్లలో అడ్వర్టైజ్మెంట్లు వేయొచ్చు, హోర్డింగ్లు కట్టొచ్చు, దానికి సంబంధించి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీయొచ్చు. ఇప్పుడు హెచ్ఐవి వచ్చినోడు ఎట్లా మేడం ఎక్కడ పడితే అక్కడ పులిరాజా ఈవెన్ చిన్న పిల్లలు కూడా దాన్ని అర్థం చేసుకునేది అర్థమైపోయింది స్కూల్ పిల్లలకు కూడా. అలా మహిళల భద్రత పట్ల కావచ్చు, మహిళల్ని మీరు గౌరవించక్కర్లా, మీతో సమానంగా ఈక్వల్ గా ట్రీట్ చేసే ఉద్దేశంలోకి మిమ్మల్ని తీసుకురావడం నేను అనుకోవటం కష్టమని నేను అనుకోను. కానీ కష్టమే, కానీ మీరు ప్రయత్నమే మొదలెట్లేదు కదా. మీరు ప్రయత్నం మొదలెట్టి ఇప్పుడు తల్లిపాల వారోత్సవాలు చేస్తున్నారు, టీకాలు
ఏది పోలియో టీకా, పోలియో చుక్కలు, అవును దానికి విశేషమైన స్పందన ఉంది మీరు చేసిన ప్రచారానికి. అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళ చేత మీరు అడ్వర్టైజ్మెంట్ ఇప్పించారు. ఈ రోజు ఈ జెండర్ డిస్పారిటీ గురించి, జెండర్ గ్యాప్ గురించి, జెండర్ సెన్సిటివిటీ గురించి అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు పింక్ సినిమాలో ఆయన ఎలా మాట్లాడారు, అలా ఒక అవగాహన తీసుకురావటానికి మీరు ఎందుకు కృషి చేయరు అసలు? మీకు స్వచ్ఛ భారత్ కి పోలోమని కాస్త పేరెన్నికన్న మహిళలందరితోటి మీరు స్వచ్ఛ భారత్ కి అడ్వర్టైజ్మెంట్ ఇప్పించుకుంటారు. ఇదే మహిళల చేత మహిళల భద్రత గురించి మీరు ఎందుకు ఇవ్వరు? అంటే స్వచ్ఛ భారత్ లాంటిది కాదా ఇది? అది రోడ్ల మీద చెత్తే కాదు, బుర్రలో చెత్త కూడా ఊడ్చే పని పెట్టుకోవాలి కదా. అదే చెత్త కన్నా హీనంగా ఆలోచన. అందుకని ఏది ఏమైనప్పటికీ నిధి అగర్వాల్ పట్ల ప్రవర్తించిన తీరు కావచ్చు, సమంత పట్ల ప్రవర్తించిన తీరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరి పట్ల అయినా సరే ఇలా ప్రవర్తించటానికి నాకు హక్కు లేదు అనేది చెప్పగలగాలి. ఆ రోజు ఆ అమ్మాయి, ఆ నిధి అగర్వాల్ ని వేట కుక్కల మాదిరి, హైనాల మాదిరి, అసలు అడవిలో ఉందా ఈ అమ్మాయి, సభ్య సమాజంలో ఉందా, ప్యాంటు చొక్కా వేసుకునే వాళ్ళే ఉన్నారా ఈ అమ్మాయి చుట్టూతూ అనుకునేలాగా ఉన్నారు అంటే, ప్రవర్తించారు అక్కడున్న మగవాళ్ళు, మగపిల్లలు అంటే. పెద్దవాళ్ళు కూడా ఎవరు లేరు, అంతా యూతే. అసలు ఈ యూత్ ఇంత అధ్వానంగా ఉంటే అసలు మన దేశం పరిస్థితి ఏంటి అని ఎవరికన్నా అసలు కించిత్ కూడా బాధ అనిపించట్లా మేడం. ఇప్పుడు నిన్నేమైందంటే గుంటూరు దగ్గర ఎక్కడో 13 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసిన వాళ్ళని పోలీసులు రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఇలాంటివి చెయ్యాలి, అవును, ఒక షేమ్ క్రియేట్ చెయ్యాలి. అవును. ఇప్పుడు ఈ సంఘటనలో కూడా ఎవరైతే విజువల్స్ చూసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అసలు ఇది సుమోటోగా తీసుకోవాలి అని చెప్పి వారం నుంచి నేను నిధి అగర్వాల్ జరిగిన దగ్గర నుంచి మాట్లాడుతున్నా. ఎక్కడ అసలు ఇప్పుడు ఈ జైళ్లలో ఫొటోస్ పెడతారు కదా మేడం, దొంగలు అందరు పోలీస్ అట్లాగా ఇట్లా చేసిన వాళ్ళవి హోల్డింగ్స్ పెట్టేసేసి డోంట్ బిలీవ్ హిమ్ అనో లేకపోతే ఏదో ఒక క్యాప్షన్ పెట్టేస్తే ఒకసారి ఇంకొకసారి ఏం లేదు, ఎవరెవరో గుర్తించి వీళ్ళని పిలిచి, వీళ్ళతో పాటు వీళ్ళ కుటుంబ సభ్యులను కూడా పిలిపించి, మీ అబ్బాయి మీ ఇంట్లో ఉన్నట్లే ఉండడండి, బయట మీ అమ్మాయితోటి ప్రవర్తించినట్లే పక్క అమ్మాయిలతో ప్రవర్తించట్లేదండి అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న కూర్చోబెట్టి. షీ టీమ్స్ లో కౌన్సిలింగ్ అలాగే ఉంటది, చాలా చేంజ్ వచ్చింది. ఒక్కసారి షీ టీమ్ లో దొరికిన వాడు మళ్ళీ చెయ్యట్లేదు. నిజమే మేడం, షీ టీమ్స్ చాలా మంచిగా పనిచేసింది ఒక రకంగా. అసలు ఇప్పుడు షీ టీమ్స్ వాళ్ళు ఈ 2 సంఘటనల్ని తీసుకొని వాళ్ళందరినీ డిటెక్ట్ చేసి ఎవరు ఏంటి అని చెప్పి తీసుకొని వచ్చి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయిస్తే, విత్ పేరెంట్స్ చేస్తే మార్పు రాకుండా ఎలా ఉంటది? ఇలా చేశాము అని చెప్పి ప్రచారం కూడా కల్పించాలి. ఇదే కదా అవగాహన అంటే, ఇదేగా, వేరే ఏం కాదు కదా. షీ టీమ్ కౌన్సిలింగ్ ఏం కొట్టము, తిట్టము, బెదిరించము, కేసులు పెడతామని నేను కూడా చేసిన దాన్ని, అందుకే చెప్తున్నా ఇంత ఇదిగా. కేసులు పెడతామని కూడా కాదు. కాకపోతే వాళ్ళ మార్పు కనుక రాకపోతే, ఎవిడెన్స్ చూపిస్తే కూడా తల్లిదండ్రులు కాదంటారు, వీళ్ళు కాదంటారు కొన్నిసార్లు మొండిగా అన్నప్పుడు వాళ్ళ మీద పెట్టి కేసులు పెట్టడమా, ఇంకా ఎక్కువ నేరము అనిపిస్తే ఎఫ్ఐఆర్లు చేయటమే కానీ అదర్వైజ్ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తాం వాళ్ళకి. చెప్తాం కూడా అప్పుడు ఏంటంటే, ఇంత చిన్న ఏజ్ లో మీ మీద ఏమన్నా కేసులు వచ్చినాయి అనుకో, రేపు మీరు ఏదైనా ఉద్యోగాలకు అప్లై చేసుకుంటేనో లేకపోతే ఫారిన్ చదువుకోవటానికి వెళ్ళేటప్పుడు ఈ కేసు అర్థం వస్తుంది అని. అంతే, లేదు అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కూడా ఇలాంటి వెధవని చెప్తే చేసుకోదు కదా. దేనికైనా లైఫ్. అందుకని గుర్తించటం, సమస్యను గుర్తించటం ముందుగా చేయాల్సిన పని. ఈ సమస్య ఎవరైతే ఈ సమస్యలో ఉన్నారో వాళ్ళకి తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడితే కానీ ఈ సమస్య పరిష్కారం కాదు అనొచ్చు ఎవరన్నా. ఇలా ఎంతమందితో మాట్లాడతారని. కానీ ఒక్కళ్ళ గురించి ప్రస్తావిస్తే ఎంతో మందికి సూటిగా వెళ్ళి తగులుతుంది. వాళ్ళలో ఒక ఆలోచన మొదలవుతుంది. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, ఎవరో చూడట్లేదు కాబట్టి చేసినా పర్వాలేదు అనుకుంటారు. కానీ ఎవరో చూస్తున్నారు, నన్ను గమనిస్తున్నారు అంటే మనుషులు
వాళ్ళ మనసుని వాళ్ళు అధీనంలోకి తెచ్చుకుంటారు. అవును. అది భయంతో కావచ్చు, భక్తితో కావచ్చు, చట్టం మీద గౌరవంతో కావచ్చు, ఏదన్నా కావచ్చు. అంతే కదా మేడం, చూస్తుండగా వాళ్ళు ఏం చేయలేరు, చూడలేనప్పుడే కదా వీళ్ళు అబ్యూజింగ్ గాని దొంగ పనులు గాని చేసేది. అందుకని ఎవరైనా సరే పెద్దవాళ్ళు కూడా మీరు పిల్లలకు మార్గదర్శకత్వంగా ఉండాలి అనుకుంటే, అది సినిమా వాళ్ళ, రాజకీయ నాయకుల, ఎవరైనా సరే ఇళ్లలో పెద్దల, మీరు ఒక ఎగ్జాంపుల్ గా ఉండండి, ఒక ట్రెండ్ సెట్టర్ లా ఉండండి. అప్పుడు తర్వాతి తరం వాళ్ళు చూసి నేర్చుకుంటారు. ఇలాగా అవ్వాలని ఆశాభావంతో ఉన్నాను. తప్పకుండా మేడం, మార్పు రావాలనే కోరుకుందాం, ప్రతిరోజు ప్రయత్నం. మీడియా కూడా దీనికోసం ప్రయత్నం చేయాలి, అవగాహన ఇచ్చే విషయంలో. అవును అవును, తప్పకుండా.